ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాస్, ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో అని ఫారెన్ వాడు. ఇలా ఇవి నేను మాట్లాడతాను. వద్దు బావా, నేనే మాట్లాడతాను. విగ్రహం జోలికొస్తే చచ్చిపోతారా అని బెదిరిస్తాను. నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను బావా. వాళ్ళన్నిటికీ తెగించి ఉన్నారు. హలో, నేను చెప్పింది ఏం చేసావని? అంటే అది నీకిచ్చిన టైం అయిపోయింది అవని. ఈ ఒక్క నైట్ మాత్రమే మిగిలి ఉంది. చూడండి, మీరు అడిగింది చిన్న విషయం కాదు. చిన్న పిల్లని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ చేయడం చాలా ప్రమాదం. దయచేసి అర్థం చేసుకోండి. నీతో కొటేషన్స్ చెప్పించుకోవడానికి నేను కాల్ చేయలేదు అవని. డెడ్ లైన్ దగ్గర పడిందని చెప్పడానికే కాల్ చేశాను. నేనిచ్చిన టైం దాటితే మీ అక్క కూతురు మీ దగ్గరికి వస్తుందనే నమ్మకాలను వదులుకోవాల్సి వస్తుంది. రేపు తెల్లవారేసరికి విగ్రహం మా చేతుల్లో ఉండకపోతే మీ దగ్గరకు సౌమ్య డెడ్ బాడీ వస్తుంది. వద్దు, సౌమ్యని మాత్రం ఏం చేయకండి. రేపు ఉదయం కాదు, రేపు మధ్యరాత్రి వరకు సమయం ఇవ్వండి. ఎందుకంటే రేపు ఇంట్లో పూజ ఉంది. ఆ పూజ అయిపోగానే రాత్రి సమయంలో ఎవరూ చూడకుండా విగ్రహాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను. నీ మాట నువ్వు నిలబెట్టుకుంటే నా మాట నేను నిలబెట్టుకుంటాను. లేదు, రేపెట్టి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను. చూస్తాను. నువ్వు చెప్పింది జరగకపోతే మీ పాపను మీకు పార్సిల్ చేస్తాను. నేను మాట ఇచ్చాను కదా, దయచేసి పదే పదే ఆ మాటని అనకండి. ఓకే, బాయ్. ఒక్క నిమిషం. వాట్? నేనొక్కసారి సౌమ్యతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చాలా రోజులైంది. ఒక్కసారి నేను సౌమ్యతో మాట్లాడాలి. రేణుకా, బాస్, పాపతో మాట్లాడించు. మొత్తానికి అవని డేవిడ్ గాడికి కమిట్మెంట్ ఇచ్చేసింది. అమ్మవారి విగ్రహం అపహరణ అనే కథకి క్లైమాక్స్ రేపు రాత్రికే. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.